హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా, ఎమ్మీగా, హెల్తీగా, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అది వచ్చేసి దిబ్బ రొట్టె అండి. ఈ దిబ్బ రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ చెప్పుకుందాము. కావాల్సినవి మినపగుండ్లు, 1 కప్ మినపగుండ్లు మనము నానబోసుకోవాలి. ఇది ఒక 3 టైమ్స్ అన్నా క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇంకొకటి, ఇది ఇడ్లీ రవ్వ. మనం ఏ కప్తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇది ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా 1 అవర్ నానబెట్టుకోవాలి. ఓకేనండి, మినపగుండ్లను శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడిగి నానబెట్టుకున్నాము. ఇలా మినపగుండ్లను నానబెట్టుకోవాలండి. ఇది వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ కానీ 6 అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు 8 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. మినపగుండ్లు బాగా నానిపోయాయి. ఇప్పుడు మనము మిక్సీలో వేసి పిండి పట్టుకుందాము. ఇప్పుడు పిండి రెడీ అయ్యాక ఈ రవ్వని గట్టిగా పిండేసి, వాటర్ లేకుండా గట్టిగా పిండి మనము పిండిలో యాడ్ చేసుకుందాము. ఏదైతే ఉందో మినపగుండ్లు పట్టుకున్నాం కదండి మనం పిండిలాగా, అందులో ఇది రవ్వని యాడ్ చేసుకుందాము. రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా అలా అయినా ఉంచుకోవచ్చు, అప్పటికప్పుడైనా దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చండి. ఓకేనండి, మనం మినపప్పుని ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి రవ్వని యాడ్ చేసుకుందాము. రవ్వని ముందుగా నేను ఒక 4 టైమ్స్ దాకా నీట్గా వాష్ చేసుకున్నాను. ఇలా క్లీన్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని గట్టిగా ఇలా పిండేసి, వాటర్ లేకుండా పిండేసి మనం ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలండి. ఇలానే పూర్తిగా రవ్వను గట్టిగా పిండేసి మనం పిండిలో యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, మనం రవ్వని పిండిలోకి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా పూర్తిగా పిండిలో రవ్వ కలిసేట్టు మిక్స్ చేసుకుందాము. రవ్వ బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా మనం స్పూన్తో వేస్తే ఇలా కొద్దిగా ఇలా జారుడుగా ఉండేట్టు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం దిబ్బ రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి మన పిండి రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా వెంటనే అన్నా వేసుకోవచ్చు, లేదంటే 1 అవర్ అలా సోక్ చేసన్నా మనం దిబ్బ రొట్టె వేసుకోవచ్చండి. లేదంటే నైట్ అంతా అలా ఫర్మెంటేషన్ చేసేసుకొని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఓకేనండి, మన దిబ్బ రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, ఒక చిన్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం మీరు స్పైసీ ఎక్కువ తిన్నట్టయితే 3 పడతాయి, తక్కువ తిన్నట్టయితే 2 సరిపోతుందండి. జింజర్ చిన్న ముక్కలు, ఒక చిన్న ముక్క సరిపోతుంది. జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనము ఈ చాపర్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్నామండి. చాపర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా తరుక్కున్నాము. ఓకేనండి, చాపర్లో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, చూసారు కదా ఎంత సన్నగా వచ్చాయో. మనకి ఇలా చాపర్లో కట్ చేసుకోవడం వల్ల ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనము వాటిని తరుక్కోవచ్చు. ఓకేనండి, నాకు వచ్చేసి దిబ్బ రొట్టెకి ఈ మాత్రం సన్నగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా చాప్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మనము బ్యాటర్లోకి ఈ మిక్స్ని అంతా యాడ్ చేసుకుందాము. ఓకేనండి, ఇప్పుడు బ్యాటర్లోకి 1 బై 1 ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి జీలకర్ర లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము జింజరు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు చాప్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుందామండి. ఓకేనండి, మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేశాక మన బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది.
ఇలా మనం వేసినప్పుడు ఇలా రిబ్బన్ రిబ్బన్ లాగా వచ్చినట్టయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు దిబ్బ రొట్టెకి మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిబ్బ రొట్టె ఎలా వేయాలో చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఈ దిబ్బ రొట్టె కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నియర్లీ 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పట్టిందండి. మీకు ఇష్టంగా ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ తోటి యాడ్ చేసుకోవచ్చు, లేదా మీగడతో కూడా దిబ్బ రొట్టె చాలా కమ్మగా ఉంటుంది. మీ దగ్గర మీగడ ఉన్నట్టయితే మీగడతో కూడా మనం దిబ్బ రొట్టె వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకుందామండి. ముందుగా చూస్తున్నారుగా ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక పూర్తిగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టయితే మనం వేసుకున్న దిబ్బ రొట్టె ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే దిబ్బ రొట్టె వేసుకోవాలి. దీనివల్ల మన దిబ్బ రొట్టె అనేది చాలా బాగా కాలుతుందండి. ఓకేనండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసుకుందాము. కొంచెం బిగ్ సైజులోనే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీరు చిన్న సైజుల్లో కూడా వేసుకోవచ్చు. ఓకేనండి, చూస్తున్నారుగా నేను గిన్నెకి కొద్దిగా తక్కువతోటి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. దీనివల్ల మన దిబ్బ రొట్టె అనేది బాగా కాలడమే కాకుండా కొంచెం ఎక్కువగా కూడా పొంగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన దిబ్బ రొట్టె ఎలా కుక్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా పొంగింది కదా. ఇంకొద్దిసేపు కుక్ అయినట్టయితే మనకి రెడీ అవబోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. షేప్ కూడా చాలా బాగుంది. అది విడిపోతుంది అంచులెమ్మటి. దిబ్బ రొట్టె అనేది మెల్లగా కుక్ అవ్వడం వల్ల అది విడిపోతుందండి. ఇంకొంచెం పైన కుక్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, కుక్ చేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్లో మన దిబ్బ రొట్టె అనేది రెడీ అవ్వబోతుంది. ఓకేనండి, మన దిబ్బ రొట్టె రెడీ అవుతుంది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు 1 సైడ్ కుక్ అయింది. ఇంకో సైడ్ మనము టర్న్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన దిబ్బ రొట్టె ఎంత బాగా కుక్ అయిందో. చాలా క్రిస్పీగా, కలర్ కూడా చాలా బాగుంది కదండి. టర్న్ చేసుకున్నాక ఇలా ఉంది. ఇంకొద్దిసేపు ఇంకో 1 సైడ్ కూడా మనం కుక్ చేసుకున్నట్టయితే ఒక ఫ్యూ మినిట్స్లో మన ఎమ్మీ అండ్ టేస్టీ దిబ్బ రొట్టె రెడీ అవుతుంది. మీరు ఆయిల్ అవసరం లేదనుకున్న వారు లైట్గా గీతోటి కూడా మనం ఇలా కుక్ చేసుకోవచ్చు. ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 2-3 మినిట్స్లో మన దిబ్బ రొట్టె రెడీ అవబోతుంది. ఇంకో సైడ్ కూడా మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇలానే లిడ్ తోటి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వేగిందో. చూసారా, చాలా క్రిస్పీగా చాలా బాగుంది కదా. ఓకేనండి, ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్గా వేగింది కదా. చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇలా క్రాక్స్ వచ్చాయంటే మనకి దిబ్బ రొట్టె అనేది చాలా బాగా కుక్ అయినట్టు. చూడండి, ఇలా ఒక్కటి చేసుకుంటే ఈజీగా 3 మెంబర్స్ తినేయచ్చు. కొంచెం ఆయిల్ తగ్గించి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు, తక్కువ ఆయిల్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. ఓకే, మన దిబ్బ రొట్టె చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇందులోకి వచ్చేసి మనము ఇలా పల్లి చట్నీని యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మెయిన్గా ఈ దిబ్బ రొట్టె అనేది హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది మనం కొంచెం ఆయిల్ తక్కువతో కూడా చేసుకోవచ్చు. కొంచెం టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని ఎప్పుడో ఒకసారి ఇలా ఎమ్మీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పల్లి చట్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఈ పల్లి చట్నీ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి.
చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ కూడా నేను వీడియోలో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు ఈ 2 రెసిపీస్ చూడాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.